చేసుకోనండి మా సీట్లలో మీరు ఖాతా ఎందుకు చెప్పడం అప్పుడు అది వదిలేయండి అన్నారు. శ్రీనివాస్ వర్మకి అది ఓకే చేశారు. ఇప్పుడు ఆ సీటు రఘురామకృష్ణరాజుకి ఏమో ఎంపీ కావాలని ఉంది. ఈ గత్యంతరం లేని టైంలో ఎమ్మెల్యే అంటూ ఉండనుకున్నాడు. ఉండిలో ఇప్పటికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళే కొట్టుకుంటుంటే ఇప్పుడు 3 ఈయన. ఇప్పుడు దాంతో రఘురామకృష్ణరాజుకి అయోమయంలో పడ్డాడు ఆయన. ముగ్గురు కొట్టుకుంటే చివరికి అది వైసీపీ గెలిచుద్దాం. ఇంతవరకు గెలవంది 2009 నుంచి ఇప్పటిదాకా గెలవలేదు కదా అక్కడ తెలుగుదేశం తప్ప. అట్లాంటి సీటు పోతుందేమో అని భయపడ్డారు. అందుకని ఆయన వేరే సీట్ అడుగుతారు. ఎంపీ సీట్ విషయంలో ఏదో క్లారిటీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం, శ్రీనివాసవరం తప్ప మార్చేది లేదని. కానీ ఎమ్మెల్యే సీట్ విషయంలో తగ్గుతుందా, మారుతారా? ఎవరు చెప్పారు అసలు మారుస్తామని అక్కడ? మరి ఎలాగా నల్లమిల్లికి ఎలాగ బాబు గారు హామీ ఇచ్చాడు చెప్పారా? ఆయన ఆల్రెడీ ప్రచారం ఆయనే చెప్పాడు. నల్లమిల్లి రామకృష్ణ నల్లమిల్లి ప్రమాణం కూడా చేశాడు ఇంతకు ముందు లెక్కనైతే. చంద్రబాబు చెప్పాడా మనకి? చంద్రబాబు చెప్పలేదు. అంటే చెప్పాల్సింది చంద్రబాబు పార్టీనో చెప్పాలి కదా. పార్టీ చంద్రబాబు చెప్పలేదు. రెండోది అక్కడ ఇంకెవరు కూడా మాట్లాడలేదు. పురంధేశ్వరి చెప్పలేదు. ఎవరు చెప్పకుండా ఆయనకి ఆయన ఇప్పుడు నేను అతను కూడా అన్నాడు ఉండి అతను కూడా నాకేం చెప్పలేదు బాబు గారు అని. మరి మనం ఏం చేయాలి దానికి? అంటే అలా అయితే నల్లమిల్లి రామకృష్ణాడికి ఏం చెప్పలేదు నీ సీటు తీసేస్తామని. ఆయన ముందు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించేసారు, అనౌన్స్ కూడా చేసింది. అవును బీజేపీ చేసేసుకో తెలుగుదేశం పార్టీ తన లిస్ట్ లో అతని పేరు తీసేసి వేరేది ఇచ్చేసింది కదా. అవును అవును.